సో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక కేసు తోటి మీ ముందుకు వచ్చిన అండ్ ఈ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పగలరో లేదో ట్రై చేయండి. ఒక పెద్ద సిటీలో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. ఆ 4th ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్లో నుంచి ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయినంత సౌండ్ వచ్చింది. సో వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళు భయపడిపోయి ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఫ్లాట్లో నుంచి మొత్తం మంటలు వస్తూ ఉన్నాయి అండ్ ఆ డోర్ని ఓపెన్ చేద్దాం అనుకుంటే ఎవరు లోపల నుంచే లాక్ చేసుకొని ఉన్నారు. సో వెంటనే ఈ విషయాన్ని దగ్గరలో ఉన్న పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఒక పోలీస్ టీం అక్కడికి వచ్చింది. వాళ్ళు కూడా డోర్ని ఓపెన్ చేద్దామని ట్రై చేసారు, కానీ లోపల నుంచే లాక్ ఉంది. అండ్ ఆ రూమ్కి ఉన్న ఒక్కగానొక్క కిటికీ గ్రిల్ కూడా చాలా టైట్గా ఫిక్స్ చేసి ఉంది. ఇక వేరే దారి లేక పోలీస్ వాళ్ళు బలవంతంగా ఆ డోర్ని బ్రేక్ చేసుకొని హాల్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఆ మంటల్లో ఒక బాడీ కాలిపోయి అక్కడ పడిపోయింది. అండ్ ఆ బాడీ పక్కనే ఒక సిలిండర్ బ్లాస్ట్ అయిపోయి ఇట్లా డివైడ్ అయిపోయి ఉంది. అంతేకాకుండా ఆ హాల్లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం ఒక నెయ్యి స్మెల్ వచ్చింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ప్లేస్లో మీరే ఉంటే దాన్ని ఒక హత్య అనుకుంటారా, ఆత్మహత్య అనుకుంటారా? ఒకవేళ హత్య అనుకుంటే ఎందుకు అనుకుంటారు అనేది ఈ వీడియో ఇక్కడే పాజ్ చేసుకొని మీ జెన్యూన్ ఆన్సర్ని కింద కామెంట్లో టైప్ చేయండి. చీటింగ్ చేయొద్దు వీడియో లాస్ట్లో టైప్ చేసి. సో చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేస్తారో ఎంతమంది రాంగ్ చేస్తారో. సో రాంగ్ చేసిన పెద్ద ఫీల్ ఏం కాకండి. ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో కూడా అడగడానికి నేను ట్రై చేస్తా. సో చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేస్తారో. ఇక లేట్ చేయకుండా కేసులోకి వెళ్ళిపోదాం. సో ఇందాక మీకు ఒక క్వశ్చన్ అడిగిన కదా, అది క్రియేట్ చేసిన క్వశ్చన్ కాదు. రియల్గా ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్. ఒక ఫారెన్సిక్ సైన్స్ చదివే ఒక స్టూడెంట్ దొరకకుండా ఉండడం కోసం ఒక క్రైమ్ని ప్లాన్ చేస్తే దాన్ని పోలీస్ వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసారు అనేది ఈ కేసు. సో ఈ కేసు లిటరల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఆ కేసులో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ రోజు అక్టోబర్ 6, 2025 ఢిల్లీలోని తిమర్పూర్ అనే ఏరియాలో గాంధీ విహార్ అనే ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో ఒక ఫ్లాట్లో రామ్కేష్ మీనా అనే ఒక 32 ఏళ్ల వ్యక్తి రెంట్కుండేవాడు. అతను ఢిల్లీలోని యూపీఎస్సీ కోచింగ్ తీసుకొని అదే ఫ్లాట్లో ఉంటూ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అతనికి ఎలాగైనా ఐఏఎస్ లేదా ఐపీఎస్ అవ్వాలన్న డ్రీమ్ ఉండేది. అదే డ్రీమ్ తోటి అతను ఆ ఫ్లాట్లో ఉంటూ హ్యాపీగా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అయితే సడన్గా నేను ముందు క్వశ్చన్ అడిగినట్టు అక్టోబర్ 6, 2025 నాడు అర్ధరాత్రి ఎగ్జాక్ట్లీ 3:05 ఆ ఫ్లాట్లో నుంచి ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ సౌండ్ వచ్చింది. అది విని భయపడిపోయిన ఆ చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఫ్లాట్లో నుంచి మొత్తం మంటలు బయటకు వస్తూ ఉన్నాయి. అండ్ ఆ డోర్ని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తే లోపల నుంచే లాక్ చేసి ఉంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగానే ఆన్ ద స్పాట్ పోలీస్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసిర్రు. కానీ ఆ డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉండడంతో బలవంతంగా ఆ డోర్ని బ్రేక్ చేసుకొని లోపలికి ఎంటర్ అయ్యారు. అలా ఎంటర్ అయిన వెంటనే ఆ బాడీ ఆల్మోస్ట్ కాలిపోయి లాస్ట్ స్టేజ్లో ఉంది అండ్ గుర్తుపట్టరాని స్టేజ్లో ఉంది. అతని పక్కనే తల పక్కనే ఒక సిలిండర్ బ్లాస్ట్ అయిపోయింది. అది 2 పార్ట్స్గా కూడా డివైడ్ అయింది. అండ్ అందులోకి ఎంటర్ అవ్వగానే మొత్తం నెయ్యి స్మెల్ వచ్చింది. సో ఇదంతా చూసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ కొందరు పోలీస్ ఆఫీసర్లు కానీ ఇది యాక్సిడెంటల్గా ఒక సిలిండరే బ్లాస్ట్ అయిపోయింది, యాక్సిడెంటల్లే చనిపోయిండు అని అనుకున్నారు. కానీ ఒక్క పోలీస్ ఆఫీసర్కి మాత్రం ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అయితే కాదు, ప్రీ ప్లాన్డ్గానే ఇదంతా చేసిరు. సో అతనే చేసుకుండా లేదా వేరే వాళ్ళు చేసుకుర్రా అనే డౌట్ రావడంతో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ డీప్గా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిర్రు. సో అక్కడున్న పోలీస్ ఆఫీసర్కి వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే సిలిండరు కిచెన్లో వెళ్తుంది, అలాంటిది ఇక్కడ హాల్లో అతని తల పక్కనే వేలింది. అండ్ ఇంకొకటి, ఎవరన్నా ఇలాంటి సౌండ్ బాగా వచ్చినప్పుడు పరిగెత్తడానికి కానీ తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, కానీ అతని బాడీ మాత్రం మంచిగా స్లీపింగ్ పొజిషన్లో ఉంది. సో ఖచ్చితంగా ఇది యాక్సిడెంటల్గా మాత్రం కాదు, ఖచ్చితంగా ప్లాన్ చేసే జరిగింది అనుకొని వెంటనే ఆ బాడీని కలెక్ట్ చేసుకొని పోస్ట్ మార్టంకి పంపించారు. అండ్ ఈ విషయాన్ని అతని పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేశారు. సో అతని బాడీని అటాప్సీకి పంపించిన తర్వాత పోలీస్ వాళ్ళు ఆ రోజు రాత్రి ఆ చుట్టుపక్కల ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయేమో అని మొత్తం ఎంక్వైరీ చేసిర్రు. కానీ ఆ అపార్ట్మెంట్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా కెమెరాస్ కనిపించలేదు. కానీ కొంచెం దూరంలో మాత్రం ఒక వేరే ఇంటి మీద ఉన్న ఒక కెమెరాలో ఆ రోజు ముందు రోజు రాత్రి అంటే ఆల్మోస్ట్ 3:05 బాంబ్ బ్లాస్ట్ అయింది కదా,
ఎగ్జాక్ట్లీ 27 minutes కి ముందు ఆ అపార్ట్మెంట్ లో నుంచి 3 వ్యక్తులు మాస్క్ వేసుకొని పారిపోతున్నట్టు కనిపించింది. సో ఇదే పోలీసులకి దొరికిన ఒక పెద్ద క్లూ. సో వెంటనే ఆ 3 వెళ్ళే డేటాని కలెక్ట్ చేసుకొని ఈ చుట్టుపక్క వాళ్ళకి ఇలాంటి పర్సన్స్ ఎవరన్నా ఇతనికి తెలిసిన వాళ్ళు ఉన్నారా అని మొత్తం ఎంక్వైరీ చేస్తుంటే పోలీసులకి ఇంకొక విషయం తెలిసింది. అదేంటంటే ఆ అపార్ట్మెంట్ లో రామ్కేష్ ఒక్కడే కాదు, అతనితో పాటు ఇంకొక అమ్మాయి కూడా లివ్ ఇన్ లో ఉండేది అని తెలిసింది. సో ఆ అమ్మాయి ఎవరు అని ఎంక్వైరీ చేస్తే అమృత చౌహాన్ అనే ఒక 21 ఏళ్ల అమ్మాయి అని తెలిసింది. మరి అతను చనిపోయే టైంలో ఆ అమ్మాయి ఎక్కడుంది అని ఆ అమ్మాయికి కాల్ చేసి అడిగితే ఉత్తరప్రదేశ్ లో సొంతూరుకి వెళ్ళినా అని చెప్పింది. కానీ ఇక్కడ ఈ CCTV ఫుటేజ్ లో ఒక 3 మాస్క్ వేసుకొని పారిపోతున్నట్టు కనిపించింది కదా, అందులో ఉన్న ఒక అమ్మాయి ఫీచర్స్ మాత్రం అంటే హైట్ కానీ పర్సనాలిటీ కానీ ఆ అమ్మాయి నడిచే విధానం కానీ ఇవన్నీ కూడా సేమ్ ఆ అమ్మాయి లాగానే ఉంది. సో వెంటనే ఆ అమ్మాయిని తీసుకొచ్చిర్రు, వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంటరాగేట్ చేసిర్రు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ అమ్మాయి కరెక్ట్ ఆ బ్లాస్ట్ అయినప్పుడు ఆ అమ్మాయి లొకేషన్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే లొకేషన్ లో ఉన్నట్టు తెలిసింది. సో ఇవి 2 కన్ఫర్మ్ అయిన వెంటనే పోలీసులు ఆ అమ్మాయి కోసం ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టిర్రు. అందుకోసం ఆ అమ్మాయి గురించి 1 వీక్ కష్టపడ్డారు. సో ఇదంతా ప్రాసెస్ ఆల్మోస్ట్ 12 రోజులు జరిగింది. అండ్ 12వ రోజు తర్వాత అక్టోబర్ 18th నాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంటరాగేట్ చేసి ఆ అమ్మాయి ముందల ఈ CCTV ఫుటేజ్, పైగా ఆ రోజు చనిపోయినప్పుడు అంటే ఆ బ్లాస్ట్ అయినప్పుడు ఈ అమ్మాయి లొకేషన్ కూడా అక్కడే ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి కాల్ డేటా కూడా మొత్తం ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి ముందల పెడితే అప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకుంది, అవును సార్ అతన్ని నేనే చంపేసిన అని. అండ్ నీతో పాటు ఇంకెవరు ఉన్నారు అని అడిగితే మా ఫ్రెండ్స్ ఇంకా 2 ఉన్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరి పేర్లు కూడా చెప్పింది. వాళ్ళిద్దరిని కూడా అక్టోబర్ 21st కి అక్టోబర్ 23rd కి ఇద్దరిని డిఫరెంట్ లొకేషన్ లో అరెస్ట్ చేసిర్రు. అండ్ ఇలా 3 తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి అసలు మీరు ఇదంతా ఎందుకు చేసిర్రు అని అడిగితే అప్పుడు అసలు విషయం మొత్తం బయటపడింది. అసలు ఏం జరిగిందంటే ఒకరోజు రామ్కేష్ మీనా అనే వ్యక్తి ఏదో పనుండి ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళిండు. అదే ఆఫీస్కి ఒక అమ్మాయి ఈ రిసెప్షనిస్ట్గా జాబ్ చేయడం కోసం ఇంటర్వ్యూకి వచ్చింది. ఆ అమ్మాయి పేరే అమృత చౌహాన్. ఆ అమ్మాయికి అప్పుడు 21 సంవత్సరాలు. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి లుక్స్ కలిసినాయి. అలా వీళ్ళిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది. అప్పుడు నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ పరిచయం కాస్త లవ్గా అయ్యింది. అండ్ వీళ్ళిద్దరికి మే నెలలో పరిచయం అయితే ఆగస్టు కల్లా డీప్గా అయిపోయారు. అలా వీళ్ళిద్దరూ కలిసి అదే అపార్ట్మెంట్ లో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం కూడా మొదలు పెట్టారు. అలా కొన్ని నెలల పాటు వీళ్ళు చాలా హ్యాపీగానే స్పెండ్ చేసారు. అయితే సడన్ గా ఒక రోజు ఈ అబ్బాయి వాడే ల్యాప్టాప్ ని ఆ అమ్మాయి యూజ్ చేద్దామని తీసింది. అందులో ఒక ఫోల్డర్ లో వీళ్ళిద్దరూ కలిసి ప్రైవేట్ గా టైం స్పెండ్ చేసిన వీడియోలు అండ్ ఇంటిమేట్ అయ్యే వీడియోలు అవన్నీ ఆ ఫోల్డర్ లో చూసింది. అది చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా భయపడిపోయింది. అండ్ ఆ వీడియోలన్నీ డిలీట్ చేయమని చెప్పింది. సో అతను డిలీట్ చేసిండు. సో అవి డిలీట్ చేసే ముందే ఆ వీడియోలన్నీ ఒక హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకున్నాడు. ఆ విషయము ఆ అమ్మాయికి కూడా చెప్పిండు. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో తరచూ గొడవ మొదలయ్యేది. అందుకే ప్రతి ఒక్క చిన్నదానికి వీళ్ళు గొడవ పడేవాళ్ళు. సో అలా అమ్మాయి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా ఇతను వీడియోలు డిలీట్ చేయలేదు. అందుకోసం ఆ అమ్మాయి ఒకరోజు మంచి ప్లాన్ వేసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి ఆ ఫ్లాట్ లో నుంచి వెళ్ళిపోయింది. సో అమృత చౌహాన్ అనే అమ్మాయిది యూపీలో మురదాబాద్ అనే సొంత ఊరు. తన సొంత ఊరికి వెళ్ళిన తర్వాత తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్, అతని పేరు సుమిత్ కశ్యప్, అతనికి 27 years, అతని దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది మొత్తం, అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదని అతనికి జరిగిందంతా చెప్పింది. సో ఇది విన్న తర్వాత అతనికి కూడా కొంచెం కోపం వచ్చింది. ఎలాగైనా అతని దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ తీసేసుకుందాం అనుకున్నారు. అందుకోసం వీళ్ళిద్దరితో పాటు ఈ సుమిత్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకడు సందీప్ కుమార్ అనే 29 ఏళ్ల వ్యక్తికి ఈ జరిగిందంతా చెప్పేసి మనం ఎలాగైనా ఆ హార్డ్ డిస్క్ అక్కడ నుంచి ఎత్తుకొచ్చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఈ సందీప్ కుమార్ అనే వ్యక్తి కూడా ఈ LPG గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటరు. సో అతనికి ఈ గ్యాస్ సిలిండర్ వీటిపైన మంచి అవగాహన కూడా ఉంది. అంతేకాకుండా అతను ఈ SSC CGL ఆస్పిరెంట్ కూడా, అందులో కూడా జాబ్ తెచ్చుకోవాలని కూడా చాలా ట్రై చేస్తూ ఉన్నాడు. సో అలా వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసుకొని ఢిల్లీలో అతను ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు. అండ్ వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ వేరే రూమ్ లో ఉన్నారు. కానీ ముందు రోజు ఈ అమ్మాయి అతను లేని టైం చూసుకొని ఆ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయింది. అలా ఎంటర్ అయిన తర్వాత ఆ అమ్మాయి మొత్తం సెర్చ్ చేసింది, కానీ హార్డ్ డిస్క్ ఎక్కడా కూడా కనిపించలేదు. సో ఆ అమ్మాయి ఎంత ట్రై చేసినా హార్డ్ డిస్క్ దొరకకపోయేసరికి అక్కడ నుంచి వచ్చేసి వీళ్ళకి జరిగిందంతా చెప్పింది. ఎంత ట్రై చేసినా హార్డ్ డిస్క్ దొరకట్లేదు, ఇక మనం అతనికి తెలియకుండా హార్డ్ డిస్క్ తీసుకురావడం చాలా కష్టమే, అందుకోసమే మనం ముగ్గురము నైట్ టైం వెళ్ళేసి అతను ఉండగానే అతన్ని బెదిరించి ఆ హార్డ్ డిస్క్ తీసుకొచ్చేద్దాం, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకొని ఈ ముగ్గురు అక్టోబర్ 6 నాడు ఒక ప్లాన్ వేసారు. సో అలా ప్లాన్ చేసి ఆ రోజు అర్ధరాత్రి
అరౌండ్ 2 గంటల 15 నిమిషాలకి ఆ ఫ్లాట్ లోకి ఎంటర్ అయ్యారు. అలా రామ్కేష్ డోర్ ఓపెన్ చేయగానే వీళ్ళు ముగ్గురు బలవంతంగా లోపలికి ఎంటర్ అయిపోయారు. లోపలికి ఎంటర్ అయిపోయి ఆ హాల్ లాక్ కూడా వేసేసినారు. అండ్ వీళ్ళని చూసిన రామ్కేష్ కూడా భయపడిపోయి అరవటానికి ట్రై చేసారు. కానీ వాళ్ళు అరిస్తే చంపేస్తామని బెదిరించి అతన్ని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. సో అతనికి స్టార్టింగ్ లో హార్డ్ డిస్క్ ఎక్కడుంది అని అడిగారు. కానీ అతను చెప్పకుండా వీళ్ళని ఎదిరించడానికి ట్రై చేసారు. ఇక అలా వీళ్ళిద్దరి మధ్యలో ఈ గొడవ కూడా మొదలయ్యేసరికి ఇది మొత్తం బయటికి తెలిసిపోతుందేమో అని భయపడిపోయి సందీప్ వెంటనే అక్కడున్న ఛార్జింగ్ కేబుల్ ఉంటది కదా, దాంతో రామ్కేష్ గొంతు గట్టిగా బిగించేసిండు. అలా 5 నిమిషాల తర్వాత అతను ఊపిరాడక అక్కడే చనిపోయిండు. అండ్ ఎప్పుడైతే ఆ అబ్బాయి చనిపోయిండో ఈ ముగ్గురికి టెన్షన్ మొదలైంది. అండ్ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అండ్ అందులో ఉన్న ఆ అమ్మాయి ఎలాగో ఫారెన్సిక్ సైన్స్ చదివే స్టూడెంట్ కాబట్టి ఎలాంటి ఎవిడెన్స్ దొరకకుండా ఇది ఒక హత్యలాగా కాకుండా యాక్సిడెంటల్గా జరిగినట్టు క్రియేట్ చేద్దామని అనుకుంది. అండ్ ఆ అమ్మాయికి ఉన్న ఈ ఫారెన్సిక్ నాలెడ్జ్ అండ్ ఆ అమ్మాయి కూడా ఈ క్రైమ్ వెబ్ సిరీస్, ఈ డిటెక్టివ్ సిరీస్ బాగా చూసి ఎలాంటి ఎవిడెన్స్ దొరకకుండా ఎలా చేయాలి అని బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేసింది. అంతేకాకుండా అందులో ఉన్న సందీప్ కుమార్ అనే వ్యక్తికి కూడా ఈ గ్యాస్ సిలిండర్ల పైన మంచి అవగాహన ఉంది కాబట్టి అతను చనిపోయిన దగ్గరనే ఆ బాడీని పడేసి కిచెన్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి అతని తల దగ్గర పెట్టేసి దాన్ని నాబ్ ఓపెన్ చేసిర్రు. సో వెంటనే ఆ రూమ్ లో మొత్తం సెర్చ్ చేసి హార్డ్ డిస్క్ అండ్ 2 ల్యాప్టాప్స్ కూడా వీళ్ళు ముగ్గురు తీసేసుకొని అలా అతని బాడీ పడేసిన తర్వాత ఇది మళ్ళీ సగం కాలిపోతే డౌట్ వస్తుందేమో అనుకొని అతని బాడీ మొత్తం కాలిపోవాలని చెప్పేసి అతని పైన ఆ కిచెన్ లో ఉన్న గీ ఉంటది కదా, ఆ గీ మొత్తం పోసేసిర్రు. అంతేకాకుండా ఆ రూమ్ లో ఉన్న వైన్ కూడా ఫ్లేమబుల్ కాబట్టి అది కూడా అతని మీద మొత్తం పోసేసి ఆ బాటిల్ని అక్కడే పడేసి వీళ్ళు ముగ్గురు లోపల నుంచి లాక్ చేసుకొని ఆ విండో ఉన్న గ్రిల్ని బలవంతంగా తీసి వీళ్ళందరూ బయటికి వచ్చి మళ్ళీ ఫిక్స్ చేసేసి లైటర్ ఉంటుంది కదా, ఆ లైటర్ తోటే వెలిగించేసి అక్కడ నుంచి పారిపోయారు. అలా లైటర్ తోటి లైటింగ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 3 to 4 minutes తర్వాత బ్లాస్ట్ అయిపోయింది. అండ్ వీళ్ళు నడిచినవి ఫింగర్ ప్రింట్స్ కూడా ఆ మంటల్లో ఎవిడెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఇలాంటివి జరిగేటప్పుడు ఈ ఫైర్ కానీ ఇదంతా జరిగితే ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఉండదు అని వాళ్ళకి బాగా తెలుసు. అలా వాళ్ళు హార్డ్ డిస్క్ 2 ల్యాప్టాప్లు ఇంకొన్ని తీసుకొని అక్కడ నుంచి పారిపోయారు. సో ఇదంతా అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏం లేవు, వీళ్ళు దొరకడం చాలా కష్టమే. అండ్ లోపల కూడా మేము ఎంటర్ అయినట్టు కానీ ఎగ్జిట్ అయినట్టు కానీ ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేవు, ఇదంతా ఒక యాక్సిడెంటల్గా జరిగింది అని అనుకుంటారు. ఎలాగూ దొరకరు అన్న కాన్ఫిడెంట్ తోటి సొంత ఊరికి వెళ్ళిపోయారు. కానీ పోలీస్ అక్కడికి వచ్చిన తర్వాత కిచెన్లో పేలాల్సిన సిలిండరు ఈ తల దగ్గర పేలేసరికి డౌట్ వచ్చింది. అండ్ ఈ కేసు కూడా సాల్వ్ అయింది. అండ్ ఫారెన్సిక్ రిపోర్ట్స్లో కూడా వచ్చిన విషయం ఏంటి అంటే ఈ అబ్బాయిని ఎవరో గొంతు పిసికి చంపేసిర్రు, పైగా ఇతను చనిపోయిన తర్వాతనే ఇదంతా బ్లాస్ట్ జరిగింది అని చెప్పిర్రు. అండ్ ఎన్నోసార్లు చెప్పినా ఒక మనిషి ఫైర్లో చనిపోయిందా లేదా చనిపోయిన తర్వాత అతన్ని ఫైర్ అంటించిర్రా అనేది ఎలా తెలుస్తుంది అంటే అతని బ్రీతింగ్ ట్రాక్ ఉంటుంది కదా, ఆ బ్రీతింగ్ ట్రాక్లో గనక స్మోక్ పార్టికల్స్ ఉంటాయి, యాష్ పార్టికల్స్, అవి గనక ఉంటే అతను ఆ మంటలోనే కాలిపోయి చనిపోయిందని అర్థం. ఒకవేళ ఆ ట్రాక్లో కనుక ఎలాంటి స్మోక్ పార్టికల్స్ దొరకకపోతే ఇతన్ని చంపేసిన తర్వాతే ఆ మంటలో వేసిరని అర్థం. సో అలా ఆమెకున్న ఫారెన్సిక్ సైన్స్ నాలెడ్జ్ తోటి ఈ క్రైమ్ సిరీస్, డిటెక్టివ్ సిరీస్ ఇవన్నీ చూసి నాలెడ్జ్ తోటి ఎవిడెన్స్ మొత్తం డిస్ట్రాయ్ చేద్దామని అనుకుంది. కానీ ఒక ఇంట్లో నుంచి రికార్డ్ అయిన ఒక చిన్న క్లూ ప్లస్ పోలీస్కి వచ్చిన చిన్న డౌట్ వల్ల కేసు మొత్తానికి అయితే సాల్వ్ చేసిర్రు. అండ్ ఆ ముగ్గురిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసిర్రు. సో తర్వాత వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే మేము జస్ట్ హార్డ్ డిస్క్ తీసుకొద్దామనే మేము అనుకున్నాం, కానీ అతను మా మీద దాడి చేసేసరికి అనుకోకుండా అతను చనిపోయిండు మాకు వచ్చిన కోపానికి. సో ఇదంతా మేము అనుకొని చేసింది అయితే కాదు అని అన్నారు. కానీ మొత్తానికైతే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గానే చేసిరని తర్వాత తెలిసింది. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి గురించి ఇంకొక షాకింగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇంతే ఉండేదంట. అందుకోసం 2024లోనే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయి చేసే బిహేవియర్ నచ్చక మా అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మా అమ్మాయిని మేము వదిలేసామని పేపర్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చిరంట. సో చూడండి ఈ స్టేట్మెంట్ వల్ల ఆ అమ్మాయి బిహేవియర్ ఎంత డేంజర్గా ఉందో మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఆ ఫారెన్సిక్ సైన్స్ చదివే స్టూడెంట్ అండ్ ఎల్పిజి సిలిండర్ డిస్ట్రిబ్యూటర్ అయిన సందీప్కి ఉన్న నాలెడ్జ్ తోటి దొరకకుండా ఉండడం కోసం ప్లాన్ చేసిర్రు, చాలా కష్టపడ్డారు. కానీ ఒక చిన్న సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఆ టైంలో ఆ అమ్మాయి కాల్ డేటా రికార్డ్స్ అండ్ అదే లొకేషన్లో ఉండడం వల్ల పోలీసులకు డౌట్ వచ్చి మొత్తం కేసును అయితే సాల్వ్ చేసారు. అండ్ ఫైనల్లీ నిజం అయితే బయటపడింది. సో నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగిన కదా, మరి ఇది ఎంత చూసిన తర్వాత మీలో ఎంతమంది కరెక్ట్ సమాధానం ఇచ్చారో కూడా చూడండి. సో ఫైనల్లీ ఇదండి ఇవాల్టి కేసు.
ఈ కేసు గురించి విన్న తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు హైప్ ఆప్షన్ ఇచ్చింది కదా, అది కూడా హైప్ చేయండి. నిజం చెప్తున్నా, ఈ వీడియోల వల్ల రెవెన్యూ అయితే రాదు. ఈ క్రైమ్ స్టోరీలకి యూట్యూబ్ అయితే అస్సలు సపోర్ట్ చేయదు, ఎవరికి రిఫర్ కూడా చేయదు. సో మీరే ఎలాగైనా సపోర్ట్ చేయాలి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఎన్నో హిడెన్ కేసెస్ని నేను మీ ముందుకు తీసుకొస్తా. సో మర్చిపోకుండా వీడియోని హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత తొందరగా మనం 100K చేసుకుందాం. అండ్ మీలో ఎవరన్నా మీ పర్సనల్ కేసు గురించి నాకు సజెస్ట్ చేయాలనుకున్నా, ఏదైనా వీడియో చేయాలి అని మీరు నాకు చెప్పాలనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ డీకోడ్స్ అని మన ఛానల్ ఉంటుంది. దాన్ని ఫాలో కూడా చేయండి, సపోర్ట్ చేయండి. దాంట్లో మెసేజ్ చేయండి, ప్రతి ఒక్క మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ ఇంకొక కేసు తోటి మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఇక్కడ 2 వీడియోలు పెడతా, చూసేయండి. సో ఉంటామలా. గుడ్ నైట్, బాయ్, జాగ్రత్త.